ఈరోజు జరిగిన బయాలజికల్ సైన్స్ ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ పరీక్షల్లో సుమారుగా 35 మార్కుల వరకు యావరేజ్ స్టూడెంట్స్ రాసే పరిస్థితి ఉంది. ఒక 15 మార్కులు టాపర్స్ మాత్రమే రాయగలిగే స్థితి ఉన్నట్లుగా గమనించాము. టాపర్స్ 45 నుంచి 50 మార్కుల వరకు రాసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈరోజు బయాలజికల్ సైన్స్ యొక్క పేపర్ యొక్క ఆన్సర్ షీట్ను ఒకసారి మేము సెక్షన్ 1 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఫినామినాన్ యాక్ట్స్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్సెస్కి ఆన్సరు ట్రాన్స్పిరేషన్. సెకండ్ క్వశ్చన్ స్లోగన్స్ సేవ్ అవర్ ఎర్త్లో గ్రోత్ ప్లానెట్, సేవ్ ద ప్లానెట్ ఆర్ గ్రీన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫర్ ది ఎర్త్ ఏదైనా రాసుకున్న ఆన్సర్ కరెక్టే. థర్డ్ క్వశ్చన్లో ఉన్నటువంటి పిక్చర్కి ఆన్సరు బీపీ ఐడెంటిఫికేషన్ బై ద పిక్చర్ స్పిగ్మోమానోమీటర్. ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ ది టర్మ్ హెరిడిటీ, ఆన్సర్ పాసింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. And fifth question, what happens if variation do not occur? No possibility of evolution and development of species. Sixth question ka answer and ultraviolet rays. ఇందులో పారాగ్రాఫ్ ఓజోన్ ద హైయర్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ దానికి ఆన్సర్ అల్ట్రావైలెట్ రేస్ అంటే స్కిన్ క్యాన్సర్కి కారణమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్. సెవెంత్ క్వశ్చన్ రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బయోడిగ్రేడబుల్ అండ్ డిగ్రేడబుల్. సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ బయోడిగ్రేడబుల్ అండ్ non-biodegradable. Biodegradable का आंसर biodegradable waste substances and easily break down naturally. Non-biodegradable wastes are not degrade easily. అనే ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ మెటీరియల్స్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్ వేస్ట్ ఈజీలీ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అవుతాయి. Hemoglobin protein is the respiratory pigment. If the respiratory pigment of hemoglobin decrease, ninth questions ki answer table by questions answer lo which hormones promote the cell division, cytokinins answer. And second question right growth inhibiting hormone in plants, abscisic acid. What are the key components of an ecosystem? Second point, how does energy flow through an ecosystem? Third point, what are the different types of ecosystem and how do they vary? Fourth point, how do organisms interact within an ecosystem? What are the differences between arteries and veins? Differences answer. Arteries, blood vessels carry blood to all parts of the body from heart. Veins, blood vessels that bring blood from body parts to the heart. Second point, walls are thick in the arteries. వీన్గా 4-5 పాయింట్స్ రాయండి, 4 మార్క్స్ కంపల్సరీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ డయాగ్రామ్ చూపించాము, నీట్గా డయాగ్రామ్ వేసి భాగాలు గుర్తిస్తే 4 మార్క్స్ కంపల్సరీగా పడతాయి. 12th బి క్వశ్చన్ న్యూరాన్ కానీ డయాగ్రామ్ చేయకపోతే దానికి బదులుగా అబ్జర్వ్ ది గివెన్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని బిలో క్వశ్చన్ ఇచ్చాడు. ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫస్ట్ క్వశ్చన్లో ఏ అండ్ బి పార్ట్స్, ఏ పార్ట్ని ఓవరీ అని, బి పార్ట్ని యూటెరస్ అని అంటారు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ సెల్ అక్కర్స్ ఇన్ విచ్ పార్ట్ అన్నాడు, అది ఫాలోపియన్ ట్యూబ్స్. థర్డ్ క్వశ్చన్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ఎంబ్రియో అనేది యూటెరస్. 13th క్వశ్చన్ రైట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, గర్భ నిరోధక పద్ధతులు. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ నెంబర్ 1 ఇంట్రాయూటెరిన్ డివైస్ IUD. సెకండ్ పాయింట్ ఇంప్లాంట్స్లో బర్త్ కంట్రోల్ మెథడ్స్ అండ్ పిల్స్ అండ్ యూజ్డ్. థర్డ్ పాయింట్ స్టెరిలైజేషన్లో వేసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ ఆపరేషన్స్. ఫోర్త్ పాయింట్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్ మెథడ్. 14th క్వశ్చన్ సజెస్ట్ సమ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు ప్రొటెక్ట్ అవర్ నేచర్. క్వశ్చన్కి ఆన్సర్ ఈకో ఫ్రెండ్స్ ఆన్సర్ ఏంటంటే మినిమైజ్ హార్మ్ టు ప్లానెట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రెడ్యూస్ వేస్ట్. థర్డ్ పాయింట్ కన్జర్వింగ్ ఎనర్జీ అండ్ వాటర్. ఫోర్త్ పాయింట్ యూజింగ్ రెన్యూబుల్ రిసోర్సెస్. 15th క్వశ్చన్ అబ్జర్వ్ ద గివెన్ చార్ట్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అక్కర్స్ ఇన్ ద respiration of the cell? In cytoplasm glucose convert into pyruvate answer. Second question ki lactic acid formation in our muscles another answer. Third question aerobic respiration occurs in which
organelles of the cell? Answer mitochondria. Fourth question. What are the end products released in the anaerobic respiration of yeast cell? 16th A question. Describe the experiment of to prove the carbon dioxide is essential for photosynthesis in plants. Is necessary for photosynthesis. Aim to show that carbon dioxide is necessary for photosynthesis. Required materials: 2 healthy potted plant of same size, 2 glass plates, 2 bell jars, vaseline, watch glass, potassium hydroxide, etc. Procedure: keep the 2 potted plants of same size in dark place. Second point, place the potted plant A on a glass plate, and third point, place the potted plant on B second glass. And fourth point, vaseline is used to seal the bottom of the jars of the glass plates. Fifth point, both the plants are kept in sunlight for 2 hours. Sixth point, pluck a leaf from each plant and test the same for the presence of starch. And observation lo, the leaf of plant B without potassium hydroxide turns blue and black, while the leaf of plant A without potassium hydroxide remains place colored or colorless. Next, conclusion. The experiment demonstrates that the leaf of plant B has synthesized starch with the help of the potassium photosynthesis of the leaf. Plant A has not synthesized starch as it does not contain carbon dioxide, as the same is absorbed by potassium hydroxide. So, photosynthesis did not occur in plant A. 16th B question. Describe the experiment you conduct to show the response of plant to the direction of light. ఈ ప్రశ్నకి సమాధానం. Phototropism occur in plants. Phototropism is the growth movement of the plants in responsible to light. It helps the plants maximize their exposure to sunlight for photosynthesis. The process of phototropism, direction of light or detection of light anna. The tip of the plant shoot detects light. And oxygen and distribution. The presence of light, oxygen moves to the shaded side of the stem. The higher concentration of oxygen on the shaded side stimulates faster cell growth compared the illuminated side. Uneven growth. Since the shaded side grows faster, the plant bends towards to the light source. Result: the shoot grows in the direction of the light, helping in the plant photosynthesis. ఈ రకంగా ఆన్సర్ సమాధానం రాస్తే 8 మార్క్స్ డెఫినెట్గా వచ్చే పరిస్థితి ఉంది. 17th A question. Explain the process of sexual reproduction in flowering plants briefly. Question: a sexual reproduction in flowering plants. First point, flowers are reproductive structure in angiosperms. Second point, the stem male part produce pollen grains. Third point, the pistil means female part consists ovary, style and stigma. Fourth point, pollination is the transfer of pollen grains to the stigma. Fifth point, pollination occurs in plants by abiotic means air and water and biological animal factors. Sixth point, pollen germination takes place on the stigma. Seventh point, the pollen tube from pollen grain and carries to the male gametes into the ovule of ovary. అంతే సార్. 17th క్వశ్చన్లో బి. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? 17th క్వశ్చన్కి ఆన్సర్. ది సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ హ్యూమన్ ఇన్ డిటర్మైన్డ్ by the chromosomes inherited from the parents to the children. The first point, humans have 46 chromosomes means 23 pairs. And the second point, out of these 22 pairs of autosomes and 23 pairs out of the sex chromosomes. And then fourth point, a female has 2 X chromosomes, a male has X and Y chromosomes. Sixth point, the mother egg ovum always carries X chromosomes, and the father sperm can carry earlier X chromosome and Y chromosomes. And a child is determined if a sperm carrying an X chromosome fertilizes the egg of X, the child will be a girl. And second point, if a sperm carrying Y chromosome fertilizes the egg, and the child will be boy. So
ది ఫాదర్ స్పెర్మ్ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ ది చైల్డ్, నాట్ ది మదర్. అంతేనండి.